మన శరీరానికి కళ్ళే కదా, ఎందుకంటే మనం ఎట్టైనా చూడడానికి కళ్ళే కదా, మనకి ఎప్పుడన్నా దెబ్బ తాకినప్పుడు కళ్ళే కదా, అందుకే నేనే గొప్ప. ఏంటి నువ్వు గొప్పనా? నేనే గొప్ప. నీకు కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తావు కదా, దాని బరువు మోసేది నేనే కదా, అందుకే నేనే గొప్ప. నేను లేకపోతే ఎవరు బ్రతకరు, చనిపోతారు, అందుకే నేనే గొప్ప. ఏంది నువ్వు గొప్పనా? నేను గొప్ప. ఇయర్స్ ఉంటే వినని ఇయర్స్ ఉంటేనే కదా ఏదైనా విననీకి. కలర్దల్ బరువు మూసే నువ్వే కాదు, నేను కూడా మోస్తా, అందుకే నేనే గొప్ప. ఏంటి నువ్వు గొప్పనా? నేను గొప్ప. నోరుంటేనే కదా వాళ్ళతో మాట్లాడేది, అందుకే నేను గొప్ప. నువ్వు గొప్పనా? నేను గొప్ప. చేతులుంటేనే కదా పంచేది, మోరాలి, అందుకే నేను గొప్ప. ఏంది మీరు గొప్పనా? అందరికన్నా నేనే గొప్ప. మీ బడుగులంతా మోచేతి కదా, అందుకనే నేనే గొప్ప. ఆగండి, మీలో మీరే ఎందుకు కొట్లాడుతున్నారు? మీలో మీరే ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? బైబిల్లో ఏముంది? 1 కొరింథీయులో ఏమి రాసబడింది? దేవుడు అన్ని అవయములు ప్రతి ఒక్కటి తన చిత్తం ప్రకారమే శరీరంలో ఉంచును కదా. ఒక అవయము శ్రమ పొందితే అన్ని అవయములు శ్రమ పొందును కదా. ఒక అవయము ఘనత పొందితే అన్ని అవయములు సంతోషించును కదా. అలాగే మనము కూడా క్రీస్తు యేసు శరీరం వేరు అవయములై ఉన్నాము, కాబట్టి మనమందరము కూడా సమానమే. థ్యాంక్ యూ. మనం తప్పు చేసామే, మనం ఇప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం.